పార్లమెంట్ ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవుల్లో రక్తం ఏరులై పారింది. మావోయిస్టులు భద్రతా దళాల మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మరణించారు. భద్రతా దళాలకు చెందిన 3 జవాన్లు గాయపడ్డారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత శంకర్రావుతో పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన 2ని గుర్తించారు అధికారులు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ అటవీ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో అక్కడున్న పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. ఛత్తీస్గఢ్ దండాకారణ్యం కాల్పుల మూతతో దద్దరిల్లిపోతుంది. గత 4 నెలల వ్యవధిలో 4 భారీ ఎన్కౌంటర్లు జరిగిన నేపథ్యంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రస్తుతం తాజాగా కాంకేరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు చనిపోవడం మాత్రం మావోయిస్టు పార్టీకి ఇది చాలా పెద్ద ఎదురుదెబ్బగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళు కీలక నేతలకు సంబంధించి ఉన్నారు. ప్రస్తుతం మనం ఛత్తీస్గఢ్ సంబంధించిన అటవీ ప్రాంతంలో సంబంధించి ఉన్నాం. ఇక్కడ మొత్తం కుంబింగ్కి సంబంధించి కూడా నిరంతరం పోలీసులు నిర్వహిస్తూ వస్తున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో గత 2 నెలల నుంచి కూడా పోలీసుల కుంబింగ్ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. మావోయిస్టుల టార్గెట్గా ఈ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. తాజాగా కాంకేర్ సంబంధించిన జరిగిన అటవీ ప్రాంతం జరిగిన ఈ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు కూడా చనిపోయారు. దీన్ని బస్తర్ సంబంధించిన ఐజీ కూడా సుందరరాజన్ అధికారికంగా ధృవీకరించారు. ఇందులో చనిపోయిన వాటిలో కూడా కీలక నేతలకు సంబంధించి ఉన్నారు. మృతి చెందిన మృతుల్లో మావోయిస్టు అగ్రనేత దండాకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ ఆర్కేబీ డివిజన్ కమిటీ కార్యదర్శి సుగులూరి చిన్నన్న అలియాస్ విజయ్ అలియాస్ శంకర్రావు ఉన్నట్లు కూడా పోలీసులు ప్రకటించారు. దీంతో పాటుగా ఏపీలోని కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం రామాపురం గ్రామానికి చెందిన ఈయనపై కూడా 25 లక్షల రివార్డు ఉంది. ఈయనతో పాటుగా దండాకారణ్యం స్పెషల్ జోన్ స్టేట్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జి రామ్దార్ అలియాస్ మజ్జిదేవ్ కూడా మరణించినట్లు కూడా తెలుస్తుంది. గత 15 ఏళ్లుగా బస్తర్ అడవుల్లో ఇదే అతిపెద్ద ఎన్కౌంటర్గా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. 29 మంది చనిపోవడం కూడా దీన్ని బట్టి చూస్తే చెప్పొచ్చు మావోయిస్టు పార్టీపై ఏ స్థాయిలో ప్రభావం పడిందని చెప్పుకోవాలి. దీంతో పాటుగా ఇతర సంబంధించిన నేతలు కూడా ఉన్నారు. ఈ తెలంగాణ సంబంధించిన ప్రాంతానికి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన కొందరు నేతలు కూడా ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా పోలీసులు ప్రకటించాల్సి ఉంటుంది. అటు మహారాష్ట్ర సంబంధించిన అక్కడ కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ కూడా మావోయిస్టులకు కూడా గట్టి అంటే వాళ్ళకి పూర్తిగా బలహీనం చేయాలనే వాళ్ళు ఒక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే తాజాగా జరుగుతున్న ఎన్కౌంటర్లను మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇప్పటికి 75 మంది మావోయిస్టులు 4 నెలల వ్యవధిలో చనిపోవడం అంటే ఇది కేంద్ర మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురు దెబ్బగానే మనం పరిగణించాల్సి ఉంది. దీంతో మావోయిస్టు పార్టీ సంబంధించిన కీలక నేతలు కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు మనకు సమాచారం వస్తుంది. వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లపై కూడా మావోయిస్టు పార్టీ అగ్రనేతలు కూడా పూర్తిగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి రానున్న, ఎందుకంటే నెల రోజుల సంబంధించిన వ్యవధిలో ఛత్తీస్గఢ్లో 2 ఫేజుల్లో కూడా లోక్సభ ఎన్నికల సంబంధించి పోలింగ్ సంబంధించి జరగాల్సి ఉంది. ఈలోపు ఏం జరుగుతుందన్న ఒక ఉత్కంఠ మాత్రం ప్రస్తుతం ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం నుంచి.